అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఏదో పెద్ద అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉపకారం అడగాలయ్యా, నన్ను కాస్త కాకినాడ బదిలీ చేయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఏవో కుటుంబ పరంగా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎర్రగా మెరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు చేతితో పట్టుకుని వెళ్ళాడు. ఎవరో వచ్చి లోపల ఆయన ఇంకా తెగులుతున్నారండి, కూర్చోండి అన్నారు. కూర్చున్నాడు. మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ అంకుల్ మీ చేతిలో ఏంటి అంకుల్, నాకు ఇవ్వరా అన్నాడు. వీడి చేతిలో పెట్టేస్తే ఆఫీసర్ గారు బయటకు వచ్చినప్పుడు ఏం పెడతాను అని, నీకు కాదులే బాబు, నీకు కాదులే, లోపలికి వెళ్ళిపో అన్నాడు. వాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆ బట్టలు వేసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు బయట ఎవరో అంకుల్ ఉన్నాడు, దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఇమ్మంటే ఇవ్వలేదు అని ఏడిచాడు. వాడిని ఊరుకోపెట్టి తీసుకెళ్ళి, వీడిని ఊరుకోపెట్టవే, వీడికి దానిమ్మ పండు ఉంటే ఇయ్యి అంటే, దానిమ్మ పండు లేదు, అందరూ మీకు ఇచ్చేవాళ్లే, పిల్లాడని ఓ పండు చేతిలో పెట్టచ్చుగా, మీ ఉపకారం కోసం వచ్చి వీధిలో కూర్చుని పిల్లల్ని ఏడిపిస్తారు అంది భార్య. ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఏం కావాలి నీకు, కాకినాడ ట్రాన్స్ఫర్ అనబోయాడు. నీకు ఇప్పుడు కాదు, 10 ఏళ్ల తర్వాత కూడా అవుతావు పో. ఎందుకని మనవడు ఏడిచాడు. ఆమెనకే వచ్చిన వాడు దానిమ్మ పళ్ళు 2 మనవడి చేతిలో పెట్టాడు. వాడు సంతోషంతో, తాతగారండి అంకుల్ 2 పళ్ళు ఇచ్చారు తాతగారండి అన్నాడు. నేను ఏమయ్యా ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తాను, ఆర్డర్ తర్వాత ఇస్తాను, ఇవాళ వెళ్ళి జాయిన్ అయిపోవాలి. ఎందుకని, మనవడి ప్రీతి తన ప్రీతి, తనని ప్రీతి పొందించడం కాదు, మనవడిని ప్రీతి పొందించడం ముఖ్యం. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రీతి పొందిస్తే దేవతలందరూ ప్రీతి పొందుతారు. శ్రీకాంతో మాతులో యస్యాది హెచ్చరిక. అందుకు ఒకే శ్లోకం 3 రకాలుగా పెడుతుంది వ్యాఖ్యానం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ. ఎవరైనా తండ్రి పేరు చెప్తారు, ఇక్కడ కూడా తండ్రి పేరు చెప్పలేరు, చెప్పకుండా జననీ సర్వమంగళ అమ్మ పేరు చెప్పారు. ఎందుకని, అన్నగారు మేనమామ పేరు చెప్పేటప్పటికి మేనమామ వరస ఎటు నుంచి వస్తుంది, అమ్మకి అన్నయ్య, అందుకని అమ్మ గుర్తొచ్చి జనని, ఆమె విఘ్నేశ్వరుడికే కాదు జనని, సర్వలోకములకు జనని. కాబట్టి జనని సర్వమంగళ, ఆవిడ సర్వమంగళాస్వరూపిణి, అంటే ఆవిడ ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. అంత గొప్ప తల్లి, సర్వమంగళాస్వరూపం ఎంత గొప్పది అంటే, ఈ లోకంలో ఎవరికైనా సరే సంతోషం అనేటటువంటిది ఒక కుటుంబంలో మిగలడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే, ఇంటి యజమాని యొక్క జీవితం మీద ఆధారపడుతుంది. ఆ ఇంటి యజమాని జీవించి ఉన్నాడనుకోండి, ఆడదానికి మహాతృప్తి. ఇంట్లో పిల్లలకి మా నాన్నగారు ఉన్నారని ధైర్యం. తండ్రి కలిగిన పిన్ని దానమేలా అని, తండ్రి ఉంటే ఐశ్వర్యం అక్కర్లేదయా అన్నారు. ఎందుకని, కష్టమంతా తాను పడి కొడుకు సుఖపడేటట్టు చూస్తాడు తండ్రి. అటువంటి తండ్రి లేడనుకోండి, బిడ్డడికి లోటు ఉన్నట్టే. ఎంత వైభవం ఉన్నా భర్త లేడనుకోండి, ఖచ్చితంగా లోటు ఉన్నట్టే. తనకి ఏమీ లేకపోయినా శాంతి దేనివల్ల కలుగుతుంది అంటే, ఆమెకి ఏమీ చేత కాకపోవచ్చు, ఆయన ఇల్లాలు, ఆయన లోకమంతటి చేత గౌరవింపబడతాడు. ఆయనకు ఒక్కడికే పెడతారా దండం, ఆవిడికి పెట్టేస్తారంతే. ఇప్పుడు ఇంత పూజనీయత ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఇల్లాలవడం వల్ల వచ్చింది. ఆయనే అన్నిటికీ కారణమై ఉన్నాడు. ఆయన ఉండడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే, సర్వమంగళానుగ్రహంగా జీవించి ఉంటాడు. అందుకే మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొబ్బరి బొండం మీద ఉంచి సర్వమంగళాస్వరూపాన్ని ఆవాహన చేసి, మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి, నేను బతికున్నాను అని ఇది గుర్తు అని ఎవ్వరితో అనడం. కానీ పీటల మీద ఉన్న పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం ఈ మెడ దగ్గర వెనక 3 ముళ్ళు వేస్తూ, మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం. నేనున్నాను అని గుర్తు ఏమిటో తెలుసా, నీ మెడలో కట్టిన మంగళసూత్రం అంటాడు. ఆ మంగళసూత్రాన్ని ఇంకా శరీరంలో ఎక్కడా కట్టరు. ఎప్పుడు ఇక్కడే కట్టాలా అండి 3 ముళ్ళు, ఇంకెక్కడా శరీరానికి కట్టకూడదా, రక్షాబంధనం కట్టినట్టు అంటే అలా కట్టకూడదు, ఎప్పుడు ఇక్కడే కడతారు. ఎందుకని అంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం ఉంటుంది అక్కడ. వాటికి ఆ 3 ముళ్ళు తగులుతూ ఉన్నంతసేపు 5వ తనానికి రక్ష. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ సర్వమంగళాస్వరూపాన్ని తన మంగళసూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో, ఆ సర్వమంగళాస్వరూపం నా కూతురు మంగళసూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళసూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులందరి కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు. ఒక్కొక్క సభలో మంగళసూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారుంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి.
దాని మీద ఒక తాటాకు కూడా స్పృశింపచేసి కడతారు. ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు. ఎందుకంటే తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళసూత్రం 10 కాలాలు మెడలో ఉంటుంది అని. అటువంటి జగజ్జనని ఆమె సర్వమంగళ. ఆమె అనుగ్రహం ఉన్నదా, ఎంత గండంలో ఉన్న భర్త పైకొచ్చేస్తాడు. అందుకే ఆడది ప్రత్యేకంగా శౌచంతో ఏ పూజ చెయ్యక్కర్లా. నిద్రమంచం మించి లేచి కూర్చుని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు. మా ఇంటి ఆనందం అంతా అదిగో ఆ పక్కన పడుకున్న ఆయన మీద ఉంది. ఆయన ఎప్పటికీ నేను నిద్ర లేచేటప్పటికి ఇలాగే కనపడుతూ ఉండాలి అంటే దాంట్లో ఇంకో అర్థం, ఒకనాడు ఆయనకి నేను కనపడకుండా పోవాలి అంటే ఇద్దరం 3 తరాలు చూసిన తర్వాత ఆయన చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి, ఇంకా రెండో మాట రాకూడదు. ఇది ఈ జాతి యొక్క ఆడదాని గొప్పతనం. ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఏడాది తిరిగే లోపల విడాకులిచ్చినటువంటి అర్థం లేని దౌర్భాగ్య సంస్కృతి ఈ దేశాంది కాదు. కష్టమో నిష్ఠూరమో ఒక్కసారి 3 ముళ్ళు వేస్తే ఆ దంపతులు అంతే. ఇంకా అంత అద్భుతమైన సంస్కృతి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అని సాంఘికవల రాసి వైవాహిక సంస్కృతిని అంతటినీ అందులో పెట్టి పరవశించిపోయాడు మహానుభావుడు. కాబట్టి ఆ సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ మంగళములను ఇస్తూ ఉంటుంది. అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని. జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుందిట. నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు, ఇంతమంది చేత నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతుంటుంది. అలాగని అమ్మ అంత శక్తివంతురాలు, అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు. అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి. విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. మీరు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అంతర్భాగం, లలితా సహస్రనామ స్తోత్రం అందులోంచి వచ్చింది, ఆ బ్రహ్మాండ పురాణంలోంచి. అందులో లలితాదేవి భండాసుర వధ కొరకు బయలుదేరినప్పుడు తనతో స్త్రీ స్వరూపం కలిగినటువంటి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళింది. అబ్బో కొన్ని కోట్ల సైన్యం. ఆ సైన్యం జోలికి శత్రువైనటువంటి భండాసురుడు రాకుండా చూడడం కోసమని ఆమె అగ్నితోటి కోటని నిర్మాణం చేసి అగ్ని జ్వాలలతో గోడలు నిర్మాణం చేసి దాని మధ్యలో తన సైన్యాన్ని ఉంచింది. ఎందుచేత అంటే ఇవ్వాలంటే అవతల వాళ్ళ యొక్క శరీరాలని ఆస్తులను ధ్వంసం చెయ్యగలిగినటువంటి ఆయుధాలు వచ్చాయి. మంత్రములతో ఉపాసన చేసి ప్రయోగించినటువంటి అస్త్రములకు ఒక శక్తి ఉంటుంది. అది కేవలం మనుష్యులను ధ్వంసం చేయడమే కాదు, మనుష్యుల యొక్క మనసుల్ని కూడా మార్చేస్తుంది. సమ్మోహనాస్త్రం అని ఒక అస్త్రం మహాభారతంలో మీకు ఎక్కువగా కనపడుతుంది. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే అందరూ కూడా యుద్ధానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా ఆనందాన్ని పొందేసి ఆ అస్త్రంలోంచి వచ్చినటువంటి ఒక రూపాన్ని చూస్తూ పరవశించిపోయి కింద పడిపోతారు. అలాగే జృంభణాస్త్రం అని ఒక అస్త్రం. ఆ అస్త్రం వేస్తే యుద్ధభూమిలో ఉన్నవాడు ఎవరికి అలసట గుర్తురాదు. బ్రతకడమో వీరస్వర్గమో అన్నప్పుడే యుద్ధానికి వెడతారు. అక్కడ ఆవలించడానికి అవకాశం ఏమి ఉండదు. ఎంత చిత్రం అంటే జృంభణాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఆ సైన్యానికి అంతటికీ కూడా ఆవలింతలు వచ్చేసి విపరీతమైన నిద్ర, విపరీతమైన బడలిక వచ్చి ఎప్పటి నుంచో వెతుకుతున్న శత్రువు పక్కన దొరికితే తర్వాత చంపుకుందాంలే ముందు పడుకుందామని ఆవలించి ఇద్దరు పడుకుంటారు. మొత్తం సైన్యం పడుకుంటుంది. మనసు మీద ప్రభావం చూపించగలిగినటువంటి అస్త్రాలు, యుద్ధం ఎంతోసేపు జరిగినా సరే ఆకలి దాహం వెయ్యకుండా చెయ్యగలిగినటువంటి అస్త్రాలు మంత్రగ్రామాలుగా ఉండేవి అని రామాయణంలో చెప్తారు. మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా అంటారు బాలకాండలో మహర్షి. బల అతిబల అనబడేటటువంటి మంత్రగ్రామములంటే మంత్ర సమూహాల్ని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉపదేశం చేశారు అని. రాముడికి ఉపదేశం చేస్తే లక్ష్మణుడికి రాముడు చేశాడు అని. కాబట్టి అటువంటి మంత్రములు పూర్వం ఉండేవి. అందుకని ఆవిడ అగ్నితో గోడలు నిర్మించి ఆ కోట మధ్యలో తన సైన్యాన్నంతటినీ ఉంచి వాళ్ళు అక్కడ ఉంటే క్షేమంగా ఉంటారని. కానీ యుద్ధానికి వచ్చినటువంటి అమ్మవారి శత్రువైనటువంటి ఆ భండాసురుడు ఎంత తెలివైన వాడంటే ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయనకున్నారు, విశుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు. వాడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు.
ఒక మహాగణేశ యంత్రం ఒకటి తయారు చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారు తన సైన్యాన్నంతటినీ ఏ అగ్ని ప్రాకారం మధ్యలో ఉంచిందో అక్కడే పైకి కనపడకుండా భూమిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ యంత్రం యొక్క ప్రభావం, ఆ ప్రకంపనలు పైకి రావడం మొదలుపెట్టాయి. యంత్రానికి ఒక శక్తి ఉంటుంది, యంత్రంలోంచి తరంగములు పైకి వస్తూ ఉంటాయి. అందుకే దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేయమంటారంటే, దేవాలయాలకి ఎక్కువగా ప్రదక్షిణం చెయ్యడం అలవాటైతే ఆ మూర్తి కింద ఉండేటటువంటి యంత్రంలోంచి పైకొచ్చేటటువంటి ఆ ప్రభావము, ఆ తరంగాలు ఏముంటాయో ఆ తరంగాలలోకి తాను అనుసంధానం అవుతాడు. అప్పుడు దైవీ శక్తి శరీరంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు పతంజలి ఆ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. గౌడపాదాచార్యుల వారు ఒకానొకప్పుడు ఆ బ్రహ్మచారిగా ఉండగా వచ్చి ఒక ఇంట్లో అన్నం తినకుండా పడుకుని నిద్రపోతే మంచి అలసటతోటి ఆయన శరీరాన్ని కాపాడడానికి ఆ ఇంటి యజమాని యొక్క కూతురు పెరుగన్నాన్ని పిండి తీసుకొచ్చి ఒంటి మీద రుద్దింది. శరీరం సారాన్ని పీల్చుకుని ఆయన బ్రతికాడు. సరే, ఆ తర్వాత ఏదో పెద్ద వివాహం చేసుకోవలసింది, 3 వివాహం చేసుకున్నాడు. అదంతా చాలా పెద్ద కథ అనుకోండి. శంకర భగవత్పాదుల జీవిత చరిత్రలో మీకు అనేక పర్యాయాలు నేను చెప్పడం జరిగింది. కాబట్టి శరీరం పీల్చుకుంటుంది, యంత్రంలోంచి వచ్చేటటువంటి తరంగములను శరీరం పొంది సుసంపన్నమవుతుంది, దేవతానుగ్రహాన్ని పొందుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది ఒక అలవాటు. అప్రదక్షిణంగా కూర్చోకూడదు. అప్రదక్షిణంగా కూర్చుంటే అగౌరవపరచవలసినది అని గుర్తు, ప్రదక్షిణం చేస్తే గౌరవించవలసినది అని గుర్తు. ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విఘ్నయంత్రాన్ని ఆ భండాసురుడి యొక్క పనుపున విశుక్రుడొచ్చి స్థాపిస్తే ఆ భూమి లోపల ఉండిపోయినటువంటి యంత్రంలోంచి వచ్చినటువంటి ఆ తరంగముల ప్రభావం అమ్మవారి యొక్క సైన్యం అంతటి మీద ప్రసరించింది. అది వాళ్ళ మనసుల మీద ఎంత ప్రభావం చూపించిందంటే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎదురు తిరిగారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అసలు మనం ఎందుకు ఈవిడ మాట వినాలి? ఈవిడికి భండాసురుడితో కోపం ఉంటే భండాసురుడు ఆవిడ యుద్ధం చేసుకోవాలి. ఈవిడి కోసం ఇన్ని కోట్ల మంది మనం ఎందుకు యుద్ధం చేయాలి? వచ్చి మనందరికీ యుద్ధం చేయవలసిన అవసరం ఏమిటి? ఈ కోటలో ఉండమంటే మనం ఉండడం ఏమిటి? కాబట్టి మనం ఉండక్కర్లేదనుకున్నారు. వాళ్ళ మనసులు వ్యతిరేకం అవగానే జృంభణాస్త్ర ప్రయోగం జరిగితే వాళ్ళందరూ ఆవలించి పడుకుని నిద్రపోయారు. ఇన్ని కోట్ల సైన్యం నిద్రపోతోంది అమ్మవారిది. ఇప్పటికీ కాంచీపురంలో మీరు చూడొచ్చు, కాంచీపురంలో ప్రదక్షిణంగా వెడుతుంటే అయ్య బాబోయ్, భండాసుర యుద్ధంలో జరిగినటువంటి విచిత్రాలలో పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు, ఆ శివగణాలతో కూడా ఒకప్పుడు యుద్ధం చేయవలసి వచ్చింది మాయలు ప్రయోగిస్తే. ఆ దోషం చేసినందుకు మళ్ళీ పాపం పోగొట్టుకోవడానికి విష్ణువు అక్కడ ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేశారు. మీరు కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగా వెడితే ఇప్పటికీ 3 అంతస్తుల్లో కనపడుతుంది పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు. కాబట్టి అక్కడే జరిగింది భండాసుర వధ అంటారు. అందుకే కామాక్షి దేవస్థానంలో ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. నేల మీద పడి ఒక్క ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మాత్రం నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఎందుకంటే భండాసురుడి శరీరాన్ని అక్కడే పెట్టి ధ్వజస్తంభం పెట్టారు అంటారు. కాబట్టి భండాసురుని పనుపున ప్రయోగింపబడినటువంటి జృంభణాస్త్రము వలన లలితాదేవి యొక్క సైన్యమంతా ఆవలించి అలసట పొంది నిద్రపోయారు. నిద్రపోతే అమ్మవారు చూసింది. అమ్మవారి శక్తి ఎవరిలోకైనా ప్రవేశిస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. ఆవిడ దాన్ని విరిచేయలేక కాదు, విఘ్నేశ్వరుడి గొప్పతనం ఏమిటో ఆవిడ లోకానికి అనుకుని ఒక్కసారి మహాకామేశ్వరుడి వంక చూసింది. పక్కనే ఉన్నాడు భర్త. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయన వంక చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆయన వంక చూసి ఆమె చిరునవ్వు నవ్వితే ఆయన ఆమె వంక చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇద్దరి చిరునవ్వులు కలుసుకున్నాయి. ఇద్దరి చిరునవ్వులు కలుసుకుంటే అందులోంచి ఆవిర్భవించాడు ఆయన మహాగణపతి స్వరూపం. మహాందగాడు అందులోంచి వచ్చాడు. నిన్న మీతో నేను మనవి చేసింది అదే, వినాయకుడు అనేక పర్యాయాలు అనేక ప్రయోజనాలకి అవతారములు స్వీకరించాడు అని. మహాగణపతి స్వరూపంలో పైకొచ్చాడు. వచ్చినవాడు చూసావా అమ్మా, నీకు కూడా ఇబ్బంది వస్తే నేనే రావాలనలేదు.
గభాలన అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడ్డాడమ్మా. కింకరుణ్ణి, ఏమాజ్ఞాపిస్తావు ఆజ్ఞాపించమ్మా అన్నాడు. నాయన ఏమీ లేదురా, లోపల ఆ భండాసురుడి సైన్యం తీసుకొచ్చి అదిగో మహాగణేశ యంత్రాన్ని పెట్టారు. ఆ యంత్రం యొక్క తరంగముల వలన నా సైన్యం అంతా నిద్రపోతోంది, వెళ్ళి ఆ యంత్రాన్ని పాడు చెయ్యింది అమ్మవారు. వెంటనే ఆయన గబగబా వచ్చి ఆ తొండంతో యంత్రాన్ని పైకి తీసి తన యొక్క దంతముల చేత, అది తనకి సంబంధించిన బీజాక్షరాలతోనే ఉన్న యంత్రం కాబట్టి విఘ్నం వచ్చింది. అవతల విఘ్నం వచ్చి వాళ్ళు నిద్రపోయారంటే యుద్ధం చేయవలసిన వాళ్ళు యుద్ధం మానేశారు. అమ్మవారికే విఘ్నం వచ్చింది ఒకనాడు. వస్తే తన దంతముల చేత ఆ యంత్రాన్ని పొడిచి ముక్కలు చేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఆ యంత్రం ఎప్పుడైతే బదలైపోయిందో, ముక్కలైపోయిందో, వెంటనే సైన్యమంతా ఒక్క ఉదుటున పైకి లేచారు. అరే రే రే రే, ఎంత పొరపాటు ఆలోచన వచ్చిందిరా మనకి, దేవి దుర్మార్గపుట ఆలోచన. అమ్మవారికి వ్యతిరేకంగా ఆలోచించడం ఏమిటి, ఈ ఆవలించడం ఏమిటి, ఈ నిద్రపోవడం ఏమిటి, అసలు అర్థం ఉందా మనం చేసిన పనికి? ఇంకెప్పుడు ఇలా చేయకూడదని వాళ్ళు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు ఆవిడ, అమ్మా విఘ్నయంత్రాన్ని పాడు చేసేశానమ్మా, నీ సైన్యం అంతా లేచి నిలబడిందన్నాడు. అలా అనేటప్పటికీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మవారు ఎంతో సంతోషాన్ని పొందింది కొడుకుని చూసి. అబ్బా నా కొడుకని. అసలు అమ్మవారికిట అత్యంత సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే వినాయకుడిని చూస్తేనే. అందుకే జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క రూపం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు ఒకప్పుడు. ఉగ్రరూపం ఉగ్రరూపం అంటుంటారు. ఉగ్రరూపం కాదు, ఉగ్రరూపం అంటే ఆవిడకి ఏదో కోపంతో ఉందని కాదు దాని అర్థం. ఆమె ఎందు ఇంత శక్తి ఉండవచ్చు అన్న భావన చేత ఋషులు ఆమె ఎందు ఆ రూపమునందు అంత శక్తిని పెట్టారు. ఆ శక్తి స్వరూపాన్ని మనం చూడగలమని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కానీ మనం ఏం చేశామంటే సక్రమంగా అనుష్ఠానం చేయడం మానేసి, వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం మానేసి, స్నానం ఎలా చెయ్యాలో అలా చేయడం మానేసి, భగవంతుణ్ణి ఆరాధించడం మానేసి, అన్నీ మానేస్తే శక్తి సన్నగిల్లిపోయింది. మన యందు ఈశ్వర విభూతి సన్నగిల్లిపోయిన కారణం చేత మనకి ఋషులు పెట్టినటువంటి శక్తి కలిగిన మూర్తుల్ని మన నేత్రాలతో చూడగలిగిన శక్తి తగ్గిపోతే ఇప్పుడు అందరికీ ఎంత శక్తి ఉందో అంత శక్తే ఆమె యందు ఉండేటట్టు మిగిలిన శక్తిని తగ్గించేయాలంటే అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఎందుకనంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. మీకు ఎప్పుడైనా చాలా గొప్ప సంతోషం కలిగిందనుకోండి, చాలా శక్తి క్షీణిస్తుంది. అసలు యోగశాస్త్రంలో ఒక రహస్యం, ఎక్కువ దుఃఖం కలిగితే పోయేటటువంటి శక్తి కన్నా ఎక్కువ సంతోషాన్ని పొందినప్పుడు ఎక్కువ శక్తి పోతుంది. కాబట్టి అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాసంతోషం కలుగుతుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అగము అంటే కొండ యొక్క కూతురు కాబట్టి అగజ పార్వతీదేవి. ఆనన అంటే ముఖం, పద్మ ఆమె యొక్క ముఖమనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాడు వినాయకుడు కనపడేటప్పటికి ఆవిడ పొంగిపోతుందిట. అబ్బా నా కొడుకు ఎంత ప్రయోజకుడో అంటుందిట. ఏమిటి ఆయన ప్రయోజకత్వం? విఘ్నేశ్వర వైభవాన్ని, రాక్షస సంహారాన్ని, భక్తులను అనుగ్రహించడాన్ని పక్కన పెట్టండి. అసలు విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా? ఆయన హేరంబుడు కనుక. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు. ఒక ఆడది కొడుకుని కన్నప్పుడు ఆ కొడుకుని ఏమని పిలుస్తారంటే నందనం అని పిలుస్తారు. అందుకే యశోదానందనం, కైకేయీ నందనం, కౌసల్యానందనం, నందనందనం. నందనం అంటే ఆనందకారకుడు. తండ్రికి ఎప్పుడు ఆనందకారకుడు అవుతాడు కీర్తివంతుడైతే. 10 మంది ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప కొడుకుని కన్నారండి, మీరు అదృష్టవంతులండి అన్నారనుకోండి, పొంగిపోతాడు ఆ కొడుకుని చూసుకొని. పద్మపురాణంలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తారు. రాముడి కీర్తిని చూసుకుని శరీరం విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దశరథుడు పొంగిపోతుండేవాడు. కాకాసురుడు వచ్చినప్పుడు దర్భ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అన్ని చోట్లకి తిరిగాడు, ఎవరూ రక్షించమన్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడి కొడుకే కాకాసురుడు. వెళ్ళి నాన్నగారు నన్ను ఎవరూ రక్షించనంటున్నారు, మీరే కదా పంపించారు, మీరు రక్షించరా అన్నాడు. రాముడు అస్త్రం వేస్తే నేను రక్షించలేనురా అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడితో పాచికలాడుకుంటున్నారు దశరథుడు. దశరథుడు అన్నాడు, రే అబ్బాయి, మా అబ్బాయి సంగతి నాకు ఒకటి తెలుసు.
మా అబ్బాయి అస్త్రం వేస్తే ఎవరూ తప్పించలేరు, మా అబ్బాయే తప్ప. మా అబ్బాయికి ఓ వ్రతం ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రక్షిస్తాడు, వెళ్ళి పడిపో, నోటితో మాట కూడా అక్కర్లేదన్నాడు. అందుకే రామాయణంలో శ్లోకంలో ఒక గాంభీర్యమైన విషయం ఉంది. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ అన్నారు మహర్షి. ఆఖరణ రక్షించినప్పుడు రాముడికి నమస్కరించి దశరథుడికి కూడా నమస్కరించింది ఆ కాకి అన్నారు. రాముడు రక్షిస్తే దశరథుడికి ఎందుకు అంటే, అసలు తారకం చెప్పినవాడు స్వర్గలోకంలో దశరథుడు చెప్పాడు వెళ్ళి పడిపోతే రక్షిస్తాడు రా అని. కాబట్టి కొడుకు యొక్క వైభవాన్ని చూసి తండ్రి శరీరం పడిపోయాక కూడా సంతోషిస్తాడు, ఇంత కీర్తివంతుడిని కన్నాను నేనని. తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకుని కని సంతోషిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.